ఎన్నో ఏళ్లుగా ఉన్న పంచగ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం విముక్తి కల్పించిందని విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఎంతో జటిలమైన సమస్యలను పరిష్కరించడం చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమని ఎమ్మెల్యే అన్నారు. ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు పట్టాలను ఇస్తామని ఆయన అన్నారు. దానికి కూడా నేను చేసి పెడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు హామీ జరిగింది. అది ఆల్రెడీ ప్రపోజల్తో పాటు ప్రాసెస్ లో ఉంది కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా ఇవాళ ఈ ప్రజలు తరపున ఈ రాష్ట్ర ప్రజల సపోర్ట్ లో ఉన్నందుకు మోడీ గారు 2 లక్షల కోట్లు అతి త్వరలోనే మెట్రో కంపెనీ రాబోతా ఉంది, అదే 1 లక్ష కోట్లు. ఇలాగా విశాఖపట్నం ఎక్కడా లేని విధంగా విశాఖపట్నానికి పెట్టుబడి రాబోతా ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతా ఉంది. ఈ ప్రాంతానికి ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీ 20 లక్షల ఉద్యోగం ఇస్తారని ఆ దిశగా చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వ్యవసాయ భూముల వారు ఉన్నారు, రైతులు ఉన్నారు. అది కూడా ఆ చర్చల్లో మాట్లాడటం జరిగింది. ఇది మొదటి దశ. అది కూడా దశల వారీగా, అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రయోగంలో ఉన్న వాళ్ళ రైతులు కొంతమంది ఉన్నారు. దేవస్థానం ప్రయత్నం చేస్తుంది. రైతులు మేము మాకు హక్కు ఉందని పోరాడుతున్నారు. అది న్యాయపరం లీగల్ గా ఉంది. ప్రస్తుతం ఆర్డీఓ దగ్గర రిమాండ్ అయి ఉంది హైకోర్టు నుంచి. కాబట్టి వాటిని కూడా దశల వారీగా పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారాన్ని మొదలైంది. మొదటి దశ పూర్తవుతుంది. అలాగే 2వ దశ 3వ దశలో అన్ని కూడా పరిష్కరింపబడతాయి ఈ కూటమి ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నాం విశాఖవాసులకి. ఏ రకమైనటువంటి అపోహలు, ఏ రకమైనటువంటి ఆందోళన అవసరం లేదు. అలాగే